కేంద్ర మంత్రులతో అన్నదాతల చర్చలు విఫలమయ్యాయి. రైతుల ప్రధాన డిమాండ్లకు కేంద్రం అంగీకరించలేదు. దీంతో హస్తన వేదికగా ఇవాళ రైతులు కదం తొక్కేందుకు సిద్దమయ్యారు. చలో ఢిల్లీ పేరుతో ఇవాళ భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. ఇవాళ రైతుల చలో ఢిల్లీ నిరసన కార్యక్రమంతో హస్తినలో హై అలర్ట్ ను ప్రకటించారు. సరిహద్దులను పోలీసులు గుప్పిట్లోకి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే సింఘు, గాజీపూర్, టిక్కీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. అంబాలా, జింద్, ఫతేహాబాద్ జిల్లాలో పంజాబ్, హర్యానా సరిహద్దులను మూసేశారు. రహదారులపై బహుళ అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటక నుంచి ఢిల్లీకి వస్తున్న దాదాపు 100 మంది రైతులను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్టాండ్, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ముమ్మరు తనిఖీలు చేపడుతున్నారు. మరోపక్క రైతుల నిరసనలను విరమింపజేసేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. రైతు సంఘాల నాయకులతో చండీగఢ్ వేదికగా అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగించింది ప్రభుత్వం. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం రైతుల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమించినప్పుడు రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్స్పై ఈ భేటీలో విస్తృతంగా చర్చ నడిచింది. ఇక ఈ కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. అప్పటి ఉద్యమ సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాల్లో ఇంకా ఎవరికైనా పరిహారం దక్కని వారుంటే వారికి సహాయం చేయడానికి అంగీకరించింది. అయితే ఎంఎస్పీకి చట్టబద్దం కల్పించాల్సిందేనని రైతు నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. దానిపై ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు. దీంతో ఇవాల్టి ఢిల్లీ మార్చ్ యథావిధిగా కొనసాగబోతున్నట్టుగా రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం 2.0 మీకు ఇప్పుడు కనిపిస్తోంది. ఢిల్లీని చుట్టుముట్టేందుకు పంజాబ్ సరిహద్దుల నుంచి హర్యానా మీదుగా ఇటు 2500 ట్రక్కులతో రైతులు ఢిల్లీ బయలుదేరారు. 10 గంటలకి ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల వరకు మేము బయలుదేరుతామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ముఖ్యంగా వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చారో పంటల కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతో పాటుగా ఇటు విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవడం, అలాగే చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవడంతో పాటుగా వారి కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం కల్పించడం, ఇటువంటి హామీలు అనేవి ఉన్నాయి. సో వాటిని నెరవేర్చలేదు. సో వీటన్నిటినీ కూడా నెరవేర్చాలన్న డిమాండ్తో రైతు సంఘాలన్నీ కూడా ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ప్రస్తుతం నేను ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే ఢిల్లీ యూపీ సరిహద్దు వద్ద గాజీపూర్ వద్ద ఉన్నాను. సో భారీ క్రేన్లతో ఇటు సిమెంట్ దిమ్మల్ని రోడ్డుకి అడ్డంగా పెడుతూ ముఖ్యంగా ట్రాక్టర్లని ట్రక్కుల్ని నిలువరించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇది ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే ముఖ్యంగా ఒక సరిహద్దు వద్ద పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సెస్తో సహా ఢిల్లీ యూపీ పోలీసులు ఇక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ట్రాక్టర్స్ ఈ మార్గం గుండా రాకుండా ముందస్తుగా ఇక్కడ అన్ని రకాల భద్రతా చర్యల్ని కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ముఖ్యంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. ఢిల్లీని యూపీని కలిపే ప్రధాన రహదారి ఇది. సో ప్రస్తుతం పూర్తిగా బ్యారిగేడ్లు అలాగే ట్రక్కులను ముఖ్యంగా పోలీసు వాహనాలు అన్నింటినీ కూడా అడ్డుగా నిలిపి ఇక్కడ ట్రక్కులు రానివ్వకుండా అన్ని రకాలుగా సన్నద్ధంగా ఏర్పాట్లు అనేవి ముమ్మరంగా ఇక్కడ సాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ ఇటు టియర్ గ్యాస్ తో ముఖ్యంగా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇనుప ట్రాక్టర్లు గతంలో 2020 ఇటు విధ్వంసం సృష్టించి రోడ్లపైన ట్రక్కుల్ని నడిపిస్తూ సెంట్రల్ ఢిల్లీ వైపు దూసుకొచ్చారు. ఆ తరహా పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు ఇటు ఇనుప సువ్వల్ని, ఇనుప కంచెల్ని, ఈ విధంగా ముఖ్యంగా ఇనుప మూలల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూలల ద్వారా ముఖ్యంగా ట్రక్స్ వీటి పైకి వెళ్తే పంచర్ అయిపోయి ఎక్కడెక్కడ నిలుపుదల చేసే విధంగా కూడా ఈ ఇనుప సువ్వల్ని సిద్ధం చేసిన పరిస్థితి. వీటినే కాదు, సిమెంట్ దిమ్మల్ ఇటు సిమెంట్ స్ట్రక్చర్స్ ని కూడా ఇటు ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు గతంలో ముఖ్యంగా చోటు చేసుకున్న పరిణామాలని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ముఖ్యంగా ఢిల్లీ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లను కూడా ప్రస్తుతం ఇక్కడ ఢిల్లీ పోలీసులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మేము ఈ రైతు సమస్యలను పరిష్కరించేందుకు
చర్చల ద్వారానే ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి భావిస్తున్నాం. కానీ ముఖ్యంగా ఒక ప్రతిష్టంభన నెలకొంది. ఇటు రైతు సంఘాల నాయకులు అలాగే కేంద్ర మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొన్ని డిమాండ్లకు సంబంధించి ముఖ్యంగా ఏవైతే రైతులపై పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే పంటల మద్దతు ధరకు సంబంధించిన చట్టబద్ధత అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం రైతులు ముఖ్యంగా వాళ్ళు ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం ఢిల్లీ వైపుకు వచ్చేందుకు సన్నద్ధమయ్యారు. మరి కాసేపట్లో ఇటు పంజాబ్ మీదుగా హర్యానా మీదుగా ఇటు ఢిల్లీ వైపుకు వచ్చేందుకు ఇటు తమ కార్యాచరణని రూపొందించుకున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే ఢిల్లీ సరిహద్దులో ముఖ్యంగా రైతులు ఎవరు కూడా ఎటువంటి మార్చులు నిరసన కార్యక్రమాలకు ఇక్కడ అనుమతి లేదు. నెల రోజుల వరకు కూడా 144 సెక్షన్ ఇక్కడ విధించడం జరిగింది. ట్రక్కులు ట్రాక్టర్లకి అనుమతి లేదు. అలాగే కర్రలు రాడ్లు ఏవి కూడా ముఖ్యంగా నిషేధిత వస్తువుల్ని ఢిల్లీలోకి తీసుకొచ్చేందుకు ముఖ్యంగా అనుమతి లేదని చెప్తున్నారు. 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇటు ఢిల్లీ అలాగే హర్యానా పంజాబ్ అలాగే హర్యానా రాజస్థాన్ సరిహద్దుల్లో కూడా ముఖ్యంగా ఎవరిని కూడా అనుమతించకుండా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు పోలీసులు సమన్వయం చేసుకుంటూ ఈ రైతు ఉద్యమాన్ని ముఖ్యంగా ఎక్కడికక్కడ నిలువరించేందుకైతే సన్నద్ధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో చూడొచ్చు, ఇది ముఖ్యంగా 6 లైన్ల జాతీయ రహదారి, భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. అంబులెన్స్లు ఇవన్నీ కూడా ఈ ట్రాఫిక్ లో స్టక్ అయిపోయి కొంత ఇబ్బందులు పడే పరిస్థితి. గతంలో కూడా వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా ఏడాది పాటు రైతులు నిరసన ఢిల్లీ సరిహద్దులో కొనసాగించడం జరిగింది. 2020 సెప్టెంబర్లో 3 వ్యవసాయ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెడితే 2020 నవంబర్ నుంచి 2021 నవంబర్ వరకు కూడా రైతులు తమ ఆందోళన కొనసాగించారు. ఆఖరికి 2021 నవంబర్ 19వ తేదీ ప్రధాని మోడీ వ్యవసాయ రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో ఆ సందర్భంగా రైతుల పంటలకు కనీస మద్దతు ధరకి సంబంధించిన అంశంపైన దీనికి చట్టబద్ధత కల్పిస్తాం. అలాగే చనిపోయిన రైతు కుటుంబాలని ఉద్యమంలో 750 మంది రైతులు ఉద్యమంలో మరణించడం జరిగింది. సో వారందరినీ ఆదుకుంటాం అన్న అంశంగా విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవడం, అలాగే మరికొన్ని హామీలు రైతులకు స్మారక చిహ్నం ఇటు మరికొన్ని హామీల డిమాండ్లను కూడా రైతులు చేస్తున్నారు. మన్రేగా పని దినాలను 200 రోజులకు పెంచాలన్న డిమాండ్ని రైతులు, అలాగే పంజాబ్ రైతులు ప్రధానంగా ఢిల్లీ కాలుష్యం చట్టానికి సంబంధించి వ్యవసాయాన్ని ఉపసంహరించాలన్న డిమాండ్ కూడా వారు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇవి మా డిమాండ్లు కాదు, కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు, ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి రైతులంతా కూడా మా డిమాండ్లు నెరవేరేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామంటున్నారు. అయితే శాంతియుతంగా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి కేంద్ర మంత్రులు నిన్న కోరినప్పటికీ కూడా సో చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని అంశాలకు సంబంధించి పరిశీలిస్తాం అని చెప్పినట్లుగా తెలుస్తుంది. పీయూష్ గోయల్ అలాగే అర్జున్ ముండా ఇటు వ్యవసాయ శాఖ మంత్రి ఇద్దరు కూడా నిన్న చర్చలు జరపడం జరిగింది. సో అయినప్పటికీ సుదీర్ఘంగా నిన్న రాత్రి చండీగఢ్ లో జరిగిన చర్చలు విఫలం కావడంతో ప్రస్తుతం ఈ నిరసన కార్యక్రమం అనేది ముఖ్యంగా ట్రాక్టర్ ర్యాలీ రైతులు 2500 ట్రాక్టర్లతో ప్రస్తుతం ఢిల్లీ వైపుకి ముందుకు దూసుకొస్తున్న పరిస్థితి. సో ఆ ట్రాక్టర్లన్నింటినీ నిలువరించేందుకు కూడా ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అలాగే యూపీ హర్యానా పోలీసులు కూడా ఢిల్లీ సరిహద్దులో అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.